నంద్యాల జిల్లా గోపవరం గ్రామంలోని వైసీపీ కార్యకర్త అయిన సురేష్ పై టీడీపీ వర్గీయులు దాడి. కళ్లలో కారం కొట్టి వెనుక వైపు నుంచి కత్తితో దాడి. నాపై దాడి టీడీపీ వర్గీయుల కారణం అంటున్న నంద్యాల జిల్లా గోపవరం వైసీపీ కార్యకర్త సురేష్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త సురేష్. వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. నంద్యాల జిల్లా గోపవరం గ్రామంలోని వైసీపీ కార్యకర్త సురేష్ పై టీడీపీ వర్గీయులు దాడి. వైసీపీ కార్యకర్త సురేష్ నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఐలూరు మెట్ట దగ్గర ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చికిత్స నిమిత్తం బయలుదేరి తిరిగి స్వస్థలానికి వచ్చే సమయంలో కత్తులతో వెంబడించి కళ్ళలో కారం పొట్టి వెనుక వైపు నుంచి కత్తితో దాడి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైసీపీ కార్యకర్త సురేష్. అది గోపవరం సార్, నా పేరు సురేష్. నేను నిన్న 7 గంటలప్పుడు ఐలూరు మెట్ట దగ్గరికి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి చూపించడానికి వచ్చినాను. అక్కడ నుంచి రిటర్న్ 7:30 టైంలో రిటర్న్ పోతుండగా ఐలూరు దాటిన తర్వాత నూకల్ సుదర్శన్ గోడం దగ్గర నా పైన వెనుక నుంచి క్రాస్ చేసుకుంటూ వచ్చి నా కళ్ళల్లో కారం కొట్టి నా పైన కత్తితో దాడి చేయడం జరిగింది సార్. రాజకీయమే సార్, మేము వైసీపీ తరఫున ఉంటున్నామని చెప్పి మా ఊరు వాళ్ళే, టీడీపీ వాళ్ళే ఇది నా పైన చేయించినారు. సురేష్ సార్, గోపవరం. లోపల దిగలేకపోయినా ఆడవాళ్ళు భయపడినట్టున్నారు. మెయిన్ రోడ్లో కాబట్టి భయపడినట్టు అక్కడ మళ్ళీ ఎవరైనా చూసినట్టు అదే సార్, మేము ఏం భయపడక ఏం కాదు, కానీ రోజు ఓడిపడుతుంది. ఇప్పటికే ఇది చేసుకోకపోతే 7 రోజులు పోతాయి. అదే కదా, రోజులు అర్థం లేకుండా చేసుకోవాలంటే ఎవరు వెళ్తే వాళ్ళను ఇబ్బంది పెట్టడం, బ్రేక్ ఇస్తే వాళ్ళను చెప్తాను. పోలీసులతో మాట్లాడతాను. నిన్న రాత్రి సురేష్ అనే వ్యక్తి పైన గోపవరం సంబంధించినటువంటి మానంది మండలం గోపవరం గ్రామానికి సంబంధించినటువంటి మా నాయకుడు సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట దాటిన తర్వాత కళ్ళల్లో కారం పొడి చల్లి 3-4 వ్యక్తులు కారం పొడి చల్లి దానిపై కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో పక్కన వాళ్ళు ఏదో దాడి జరుగుతుందని చెప్పి గట్టిగా అరవడం వల్ల 2-3 చోట్ల గాయాలు కావడం జరిగింది. ఈ గోపవరం గ్రామంలో చాలా రోజులుగా ఎలక్షన్లు అయిపోయిన రోజు నుంచి కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాష్ట్రం అంతా అమలు పరుస్తూ ఉన్నారు. ఇక్కడ నా నియోజకవర్గంలో ఎక్కువ భాగంగా ఎమ్మెల్యే అనుచరులు చాలా మంది ఈ మధ్య కాలంలో గ్రామాలలో రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు ఎన్నో చేసుకోవడం, అదే మాదిరిగా 4 నియోజకవర్గంలో 4 మడ్డలు కూడా జరగడం జరిగింది. అది ఏ రకమైన కారణాలైనా కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, వ్యక్తిగతంగా కారణాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు.
తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే తరచు సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా. ఎందుకంటే ఎవరు అడ్డొచ్చినా మీరు ఏమైనా చేయండి నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఈ విధంగా రాక్షస పాలన చేస్తా ఉంటే మొన్న కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 మర్డర్లే జరగడమే కాకుండా తన గ్రామంలో కూడా రాత్రి వేళల్లో కొట్టడం వల్ల ఈ రోజు కూడా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళే చూపించి వాళ్ళే కొట్టి వాళ్ళే చూపించి ప్రజలకు తెలియకుండా ఈ రోజు వరకు కూడా ఉంచడం జరిగింది. కొంతమంది వైశ్యుల పైన, కొంతమంది లోకేష్ చౌదరి అనే వ్యక్తుల పైన తరచుగా ఇంతకుముందు ఇదే గ్రామంలో చాలా చోట్ల ఈ గ్రామంలో బెల్ట్ షాపులు విపరీతంగా తయారయ్యాయి. 10 మంది లీడర్లు ఉంటే మీ ఇంటి లీడర్ ఒక బెల్ట్ షాపు దారదత్తం చేసేసినారు గ్రామాలలో. మీది సంపాదించుకోపో, నువ్వు ఇది ఒకరు ఇసుక అమ్ముకోండి, ఒకరు మద్యం అమ్ముకోండి, ఒకరు సబ్ రిజిస్టార్లను పెట్టుకునేనండి, లేకపోతే యూరియా ఎక్కడైనా కొరత అనే చోట మీరు యూరియా 200-300 రూపాయలు బ్లాక్లు అమ్ముకొని కొంతమంది నాయకులు ఈ విధంగా బతకమని చెప్పి వీళ్ళకి శాఖలు కేటాయించినారు. ఒకరికి విద్యుత్ శాఖ, ఒకరికి ఇరిగేషన్ శాఖ, ఒకరికి వ్యవసాయ శాఖ, ఒకరికి అబ్కారీ శాఖ. ఈ శాఖలు రకరకాల శాఖలు. ఒకటి ఇది కూడా పోలీస్ శాఖ, పోలీస్ స్టేషన్ల దగ్గర వీళ్ళు పోవడం, పెద్ద మంచి తర చేయడం, డబ్బులు గుంజుకోవడం. గ్రామాలలో ఇలాంటి సంఘటనలు గోపవరంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రామంలో మాకు సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాపులు గ్రామంలో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలా సార్లు అడ్డుకున్నప్పుడు అది కలెక్టర్ వరకు కూడా పోయినాయి. కలెక్టరు, ఎక్సైజ్ శాఖ, అందరికీ కూడా పోలీస్ శాఖ వరకు కూడా వీడియోల ద్వారా వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానాన్ని దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి మిగుడు పడడం లేదు. గ్రామంలో ఈ అబ్బాయి వాళ్ళ అన్న కూడా విపరీతంగా ఇలాంటివి అడ్డుకోవడం, గ్రామాలలో ఎదిరిస్తూ ఉంటే ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే మేము గట్టిగా ఎదుర్కొంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిపైన మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ యాప్ ద్వారా ఎవరైతే ఏ నాయకుడైతే ఇలాంటి దుర్మార్గాలు ఆ నాయకులను చూసుకొని బెదిరిస్తా ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది. తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సింది, దాంట్లో ఏం క్వశ్చనే లేదు. కొన్ని సంఘటనలు అయితే కేసులే ఎత్తిపోయేటట్టుగా తయారవుతా ఉన్నాయి. కేసులే లేదు, ఊరికి నామకాసి కేసులు చేయడం. అంత పెద్ద రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో సంచలనం కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగులు కొడితే ముఖ్యమంత్రి స్పందించడు, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి స్పందించడు. మేము అంతమందికి గోలు పెడితే రాష్ట్రం వల్ల నేను కాదు, ఆంధ్రజ్యోతి, ఈనాడులో కథనాలుగా తప్పతాగి అని చెప్పి అలాంటి కథనాలు వస్తే కూడా కనీసం ఒక్క రోజైనా తమ శాఖగా అండగా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కానీ, మీరు ఉద్యోగస్తులారా మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, ఇలాంటి జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పిన సంఘటనలు కానీ, ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ ఎక్కడే కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే మనం ఏ విధంగా ఎక్కడ పోతా ఉన్నాం? మనం ప్రజాస్వామ్యం ఏమేమైంది? సరే ఏదన్నా అంటే ఎదురు దాడి గత ప్రభుత్వంలో మీరు చేసినారు, మా ప్రభుత్వంలో ఎన్ని కేసులు మీరే గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఏదైనా సరే ఈరోజు లంచాలు కానీ ఇంకోటి కానీ ఈరోజు ఏ విధంగా ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారనే విషయాలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మానది మండలంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మట్టి చెరువు నుంచి మట్టి తరలించాలని ఒక ప్రయత్నం జరిగింది. పోయినసారి విపరీతంగా రోడ్డు కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్ ఎప్పుడో వర్క్ కూడా అయిపోయింది, రైల్వే కాంట్రాక్టర్ వర్క్ అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ సొడ్డు పెట్టుకొని లెటర్లు పెట్టుకొని సిఈలకు ఎస్సీలకు రాసి మాకు ఎర్రమట్టి అవసరం ఉంది అని చెప్పి దాన్ని పర్మిషన్స్ తీసుకొని వచ్చి
ప్రజల యొక్క చెరువులను కూడా కొలగొట్టడానికి తయారైనారు. రైతులకు సంబంధించిన చెరువులను ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వచ్చిన చెరువులను దాన్ని అడ్డుకుంటే తప్పు. ఏ విధంగా అయినా సరే కేసులు పెట్టాలా, కేసులు ఖచ్చితంగా పెట్టాలా అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. రైతులందరూ కలిసి మూకుమ్మడిగా రోజు మా నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేశారు. అలాంటి అంత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఈరోజు మొద్దు నిద్రపోతా ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితికి వస్తా ఉంది. పోలీస్ శాఖ కూడా తన పని తను చేసే పరిస్థితుల్లో లేదు. మొన్న రాత్రి వేళ 2 గంటల వరకు శ్రీశైలం ఎమ్మెల్యే గారు రోడ్లు చూపినకి పోయినాయంట. 2 గంటలప్పుడు మా రోడ్లు చూసి ఆ రోడ్లు ఏమైనా పోడి 5 రోడ్లు వేసినాయంటే కనుక ఆయన చూపినకి పోయినకి రోడ్లు 2 గంటలప్పుడు తప్పసాగి మళ్ళా నా మీద జగన్మోహన్ రెడ్డి విస్కీ వచ్చినాడంట, ఆయన సోడా వచ్చినాడ, అంబటి రాంబాబు అని చెప్పి హేళనగా మాట్లాడడం. అయ్యా సిగ్గుపోతా ఉంది. మా ఎమ్మెల్యేని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపోతా ఉంది. వచ్చినప్పటి నుంచి అరాచకాలు, దోపిడి, ఎక్కడ వసూళ్ల పర్వం, ఇసుక వదలరు, మట్టి వదలరు, వైన్ వదలరు, మైన్ వదలరు అన్నట్టు అన్ని శాఖలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల కానించి రెవెన్యూ శాఖల కానించి ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగం చేయాలంటే అట్లా కప్పం డబ్బులు కట్టి ప్రతి డబ్బులు ఇస్తే గానీ మిమ్మల్ని పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎక్కడి తరుణం? ఇక్కడ ఏ విధంగా జరుగుతా ఉంది? మనం ఏమిటి ప్రభుత్వం నిద్రపోతా ఉందా? త్వరలో ఇప్పటికే చాలా వరకు మేల్కుంటా ఉన్నారు. ప్రజలు చైతన్యవంతులు అవుతా ఉన్నారు, భయపడకుండా బయటకు వస్తా ఉన్నారు. ఎంత మీరైతే ఈరోజు మంత్రిని విసిస్తారో అదే రీతిలో వెనక్కి వస్తా ఉన్నాయి. ఈరోజు మీకు అదే విధంగా రాను మీకు పడడం కాదు, మా వాళ్ళు వెంటబడి మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ విధంగా ఇప్పటికైనా మానుకోండి దయచేసి. ఈ యొక్క సంఘటన బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కేసులు మాత్రం మీరు కేసులు కట్టకుండా లేకపోతే ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో కూడా ధర్నాల రూపంలో మా నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తాం. యూరియా చూస్తే ఈరోజు ఎంత దరిద్రంగా ఉందంటే మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరైనా పోయి ఏమైనా అనవసరంగా పోయి మేము వైసీపీలో ఇంతవరకు ధర్నానే చేయలేదు. మేము రైతులే ప్రజల్లోనే చైతన్యం రావాలి, ప్రజల్లోనే మార్పు రావాలి, గత ప్రభుత్వాన్ని తేడా చేయలేదని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో యూరియా మన రైతు భరోసా కేంద్రాల్లో, మన సొసైటీలలో, మన మార్కెట్ యార్డ్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గ్రామాలలో ఇచ్చిన రోజులు చూస్తా ఉన్నాం. ఇది ఎక్కడికి పోలా? ఎక్కడికి 200 రూపాయలు యూరియా పెట్టి రైతు ఆత్మహత్యలు చేసుకోమంటే ఎందుకు చేసుకోరు? ఒక రైతు అది యూరియా వాడితే గానీ ఈరోజు పొలాలలో పంటలు వచ్చే పరిస్థితి లేదు, కోలుకునే పరిస్థితి లేదు. ఎక్కడ నిలబడినా దాన్ని హేళనగా మాట్లాడుతా ఉన్నారు. ఇది కొరతే లేదంటున్నారు. తినేది అరక్క మేమేమన్నా కలెక్టర్లకు పోయి మేమేమన్నా ఇవన్నీ మెమరాండాలు ఇవ్వడం తినక అరక్క మెమరాండాలు ఇస్తా ఉన్నామా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ వాళ్ళకి కానీ? రేపు 9వ తారీఖున భారీ ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఆర్డీ ఆఫీసర్లు ముట్టడి చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు ఎత్తి చూపుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.